నమస్కారం బి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పానికి 2 ఏళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి చెరువుకి నీళ్లిచ్చే బాధ్యత తనదని వెల్లడి. విశాఖలో సేనాతో సేనాని సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం. సామాన్యుడి కోపం నుంచే జనసేన పార్టీ ఆవిర్భవించిందని వెల్లడి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన బార్ విధానం. లాటరీ ద్వారా బార్లను పారదర్శకంగా కేటాయించామన్న కలెక్టర్ లక్ష్మీషా. 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని వెల్లడి. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా తన జల సంకల్పాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. దేశానికే అన్నదాతగా కృష్ణా గోదావరి రైతులు తయారయ్యారని, గోదావరి జిల్లాలో ఎక్కడికెళ్లినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయని చెప్పారు. హంద్రనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పంలోని పరమ సముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కాటన్ దొరను ఇప్పటికి గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన చేసిన సేవనే కారణమని అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మిగులు జలాలు రాయలసీమకు తరలించాలి అని సంకల్పించారని, రాయలసీమలో కరువు వస్తే పశువుల కోసం రైళ్లలో నీళ్లు తెప్పించి కాపాడుకున్నామని గుర్తు చేశారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ అని, సూపర్ 6ను సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ అని తెలిపారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నామని, మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్న సీఎం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని, వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని మాట ఇచ్చారు. తాను ఏ పని చెయ్యాలన్నా వెంకన్నపై భారం వేసి బుల్లెట్లా దూసుకు వెళ్తున్నానన్న ఆయన, పవిత్రమైన సంకల్పం ఉంటే జయప్రదం అవుతుందని చెప్పారు. ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆరాధిస్తారు. అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు. అందుకే కాటన్ దొరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా దశాబ్దాలే కాదు శతాబ్దాలు కూడా గడిచాయి. అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సంకల్పం చేశారు. కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు. రాయలసీమలో కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు. పంటేస్తే 10 సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట 1-2 సంవత్సరాలు వచ్చి 8 సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి దౌర్భాగ్యం అని. అందుకే 1999లో హంద్రీ నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను. నేనే ఆ రోజు ప్రారంభించాను. 2025కి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది, కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో ఒకటే ఆలోచిస్తాను, ఈ పరమ సముద్రం చూస్తే, ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు పొంగిపోయింది. ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.
ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రి నీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు. మా స్త్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్ గా, 3,150 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది, ప్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర ఒక కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో జనసేన పార్టీ ప్రారంభించామని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఏపీలో నిలదొక్కున్నామని 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే చరిత్ర సృష్టించామని తెలిపారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సేనాతో సేనాని బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేస్తున్నామని, మంచి ఫలితాలే వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 2019-24 మధ్య మనల్ని అనేక రకాల బాధలు పెట్టారని గుర్తు చేసుకున్నారు. జనసేన భవిష్యత్తు ప్రజలు చూశారని అన్నారు. ఏ భావన ఆలోచన లేకుండానే పార్టీలు పెట్టేస్తామా అని ప్రశ్నించిన పవన్, సినిమా నటుల లోపల కూడా రగిలే అగ్నిగుండాలు ఉంటాయని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ వచ్చాకే మన సిద్ధాంతాలను నమ్మారని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లోనే అనేక మార్పులు వచ్చాయన్న పవన్, మనుషులు సిద్ధాంతాలకు కాలగమనంలో మార్పులు తథ్యమని ఆయన పేర్కొన్నారు. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు తెలంగాణలో పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం, మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీరమహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండేవి.
కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడలే. నేను చెప్పా కన్ఫ్యూజన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్ మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉన్నదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా అంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 సంవత్సరానికి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పారదర్శకంగా నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక అప్లికేషన్ కూడా రాలేదని కలెక్టర్ తెలిపారు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగింది అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గల శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నూతన బార్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్ శ్రీనివాసరావు మరియు అందరూ దరఖాస్తుదారుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషాచే లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగింది అన్నారు. ఓపెన్ కేటగిరీలో ఒక బార్కి 2 దరఖాస్తులు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని, ఇలా 4 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచడం జరుగుతుంది అన్నారు. ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాని 55 బార్లకు ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మరోమారు ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. గీత కులాల వారి కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు గాను అన్ని బార్లకు కలిపి 104 దరఖాస్తులు వచ్చాయని, విజేతలైన దరఖాస్తుదారులు అందరూ నిర్ణయించిన సంవత్సరిక లైసెన్స్ ఫీజులో 6వ వంతు సొమ్ము ఈరోజు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలని, సెప్టెంబర్ 1వ తేదీ నుండి నూతన బార్ విధానం అమల్లోకి వస్తుంది అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 140 బార్స్కు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి వచ్చిన అప్లికేషన్స్కు లాటరీ తీయడం జరిగింది. ఇంట్లో 140 బార్కి దాదాపుగా 72 బార్కి రెస్పాన్స్ ఉంది. దాంట్లో 62 బార్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అప్లికేషన్స్, అలాగే 10 ఏదైతే రిజర్వ్డ్ ఉన్నాయో అక్కడ అయితే మరి 4 కన్నా 10, 15, 13 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ ఈరోజు 72 బార్స్ లైసెన్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇంకొక 68 పెండింగ్ ఉన్నాయి, అక్కడ రెస్పాన్స్ లేదు, లేదా రూల్ ప్రకారంగా మినిమం 4 అప్లికేషన్ రావాల్సి ఉంది. అంతకన్నా తక్కువ వచ్చిన 68 పెండింగ్ బార్స్కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది. ఈ 72కి ఏదైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ యాజ్ పర్ ది ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా జిల్లాలో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది పారదర్శకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేనే లాటరీ తీసి ఎవరికైతే కాంపిటీషన్ ఉందో అక్కడ వాళ్ళ సమక్షంలోనే అండర్ ది వీడియో కెమెరా చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్సైజ్ పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా ఈ వేకెన్సీ ఉన్నాయో ఇంకా 68 అక్కడికి కూడా ఆసక్తి కలిగిన బిజినెస్ పీపుల్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి దానికి పార్టిసిపేట్ చేసి ఈ పాలసీలో భాగస్వామ్యం కావచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హీరో మంచు మనోజ్ అన్నారు.
డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టితో 72 అడుగుల వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడం అభినందనీయమని అన్నారు. స్వామివారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి అన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో డుండి గణేష్ సేవా సమితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని శనివారం సాయంత్రం హీరో మంచు మనోజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన 72 అడుగుల వినాయకుని ప్రతిమను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టితో 72 అడుగుల వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడం అభినందనీయమని అన్నారు. స్వామివారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి అన్నారు. మహిళా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను మనోజ్ సూచించారు. తాను 3 ఏళ్ల పాటు శ్రమించి తీసిన మిరాయి చిత్రం ఈ నెల 12న విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. కాగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, పలువురు ప్రముఖులు వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. డుండి సేవా సమితి వ్యవస్థాపకుడు డుండి రాకేష్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన విజయవాడకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కడ లేనట్టుగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని మట్టితో చేసి 72 ఫుట్ అది కూర్చున్న పొజిషన్లో ఇలా పెట్టడం అనేది చాలా గ్రేట్. ఇది చిన్న విషయం కాదు. ఎంతోమంది ఎంతో శ్రమించి ఎంతో ప్లానింగ్ చేసుకొని ఎంతో ఒక దీక్షతో చేస్తేనే ఇది అవుతుందండి. అండ్ ఎక్కడ చూసినా మన గణేష్ నిలబడిన గణేష్ పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తాం మనం ఇండియా బయట. ఐ థింక్ బహుశా ఎప్పుడు చూడలే ఇంత 72 ఫీట్ ఫస్ట్ టైం ఇలా కూర్చున్న వినాయకుడిని చూడటం. అదొకటే కాదు మనకి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈకో ఫ్రెండ్లీగా మన భవిష్యత్తుని మన లోకాన్ని కాపాడే బాధ్యత మనకే ఉంది. రేపు మన పిల్లలకి ఒక మంచి సొసైటీ, ఒక మంచి ప్రకృతి ఇవ్వాలి మనం. దానికి మనం ఈకో ఫ్రెండ్లీ స్టెప్స్ ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాల్లో మనకి పండగలు ఎక్కువ, కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ మనకి, అండ్ ప్రతిదీ చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే దాంట్లో ఉన్న అలవాట్లోనే చిన్న చిన్నగా ఈకోకి మారుతూ వస్తే ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ వరల్డ్ అండి రేపు. అండ్ ప్రతి ఒక్కరికి సార్ మీరంతా ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నందుకు రియలీ గ్రేట్ సార్. మీకు ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు మేము ఉంటాము. అండ్ అలాగే నిజంగా ఏపీ గవర్నమెంట్కి, అలాగే పోలీస్ వ్యవస్థకి, ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఏ ఇబ్బందులు కలగకుండా, నేను వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా, ఏ విఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా లేడీస్కి ఇబ్బంది కలగకుండా లేడీస్ అందరినీ ఒక సెక్షన్లో పెట్టి వాళ్ళ పూజలకి చేసుకునేలాగా ప్రతి సౌకర్యం కలిగించినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత వ్యాస్ దీంట్లో ఇంత సెక్యూరిటీ కలిగించి ఇంత హ్యాపీగా జరగనేది మాటలు కాదు. ఐ రియలీ అప్రిషియేటెడ్. అలాగే ఈ సెప్టెంబర్ 12న మా మూవీ మిరాయి రిలీజ్ అవబోతుంది. గత 3 సంవత్సరాలుగా చాలా కష్టపడి చాలా ప్రేమతో మనసు పెట్టి చేసిన సినిమా. కార్తీక్ ఘట్టమనేని గారి డైరెక్షన్, ఆయన 6 సంవత్సరాల కలిది. అలాగే నన్ను, తేజ సజ్జా గారిని, కార్తీక్ ఘట్టమనేని గారిని నమ్ముకొని విశ్వప్రసాద్ గారు ఇంత గొప్ప సినిమా, ఇంత పెద్ద భారీ బడ్జెట్తో ఒక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నారంటే అది మాటలు కాదు. అండ్ మీ అందరూ ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసాం. అందరూ అంటారు హాలీవుడ్ లాంటి సినిమాలు తీయాలని. మా కార్తీక్ ఘట్టమనేని గారు దానికి మించి ఒక మంచి సినిమా, ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఒక సినిమా తీశారు. మీరందరూ వచ్చి దానికి సపోర్ట్ చేసి థియేటర్లో గొప్ప విజయం అందిస్తారని, తెలుగు నుంచి మొదలై వరల్డ్ వైడ్ పెద్ద హిట్ అవ్వాలని ఆ విఘ్నేశ్వరుని, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఋషికొండపై పర్యావరణాన్ని నాశనం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవంతిని ఎందుకు కట్టుకున్నారో జగన్ చెప్పాలని జనసేన పిఏసి చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ డిమాండ్ చేశారు. 453 కోట్లతో ఋషికొండపై ప్యాలెస్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సేనాతో సేనాని సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ఋషికొండ భవంతిని పరిశీలించేందుకు మేం వెళితే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెచ్చులూడి నీరు చేరిన విషయాన్ని గుర్తించి చూపిస్తే కావాలని చేసినట్లుగా ఓ పత్రికలో రాశారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో చేస్తున్న ఈ తరహా దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిని ఆ పార్టీ నాయకులు తీసుకువచ్చారని అన్నారు. వైసీపీ పాలనను అందరూ గుర్తుపెట్టుకోవాలని, ప్రతి కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుంది. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలుసుకొని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ
రిజిస్టర్ పార్టీ స్థాయి నుంచి రికగ్నైజ్ పార్టీ స్థాయికి చేరుకుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి పదవులు రావాలని, నాయకత్వం అందించాలి అనేదే పవన్ కళ్యాణ్ ఉద్దేశమని చెప్పారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి, ఆర్థికంగా ఎంత వెనకడుగేశాం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళ అరాచకాల వలన కనీసం ప్రజాస్వామ్యంలో పోటీ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పాలకుల గురించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాల్లో మీ మెమరీ తక్కువ ఉండొచ్చు, కానీ మర్చిపోబాకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకంత ఘన విజయం అందించారు, ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దాని వెనక 5 సంవత్సరాలు జరిగిన ఆ అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు, మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దూషించే విధానం, దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాలి. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు పడిన బాధలు, అవమానాలు బహుశా ఏ రాజకీయ పార్టీలో నాయకులకి ఆ విధమైన పరిస్థితి రాలేదు. కానీ మీరు నిలబడ్డారు, తట్టుకున్నారు. ఈ ప్రస్థానంలో మీరు కదలకుండా నడిచారు. మన వీర మహిళలకి జరిగిన అవమానాన్ని మీరెవరు కూడా మర్చిపోకూడదు. కానీ ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల గురించి తెలుసుకోండి, మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం తెప్పించుకోండి, వాటి గురించి మీరు మాట్లాడండి, బలంగా తీసుకెళ్ళండి. ఏ విధంగా మనం మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామో అది అందరికీ తెలియజేయండి. నిన్న మేము రిషికొండకి వెళ్ళాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 453 కోట్ల రూపాయలతోటి తన నివాసం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక మహానుభావుడు ఈరోజు పత్రికలో రాస్తారు, పైనుంచి పెచ్చులూడిపై పడిపోతే 4 అంగుళాల దూరం పడింది, అది కావాలని జరిపారు. అక్కడ నీళ్లు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక పత్రికల్లో సగం పేజీ రాశారు ఇవాళ. అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి చెప్పండి? మేము అక్కడ వెళ్ళినప్పుడు హడావిడిగా మేము పోయి 4 ముక్కలు ఎరగొట్టి నీళ్ళేసి ఈ విధంగా కట్టారని చెప్తామా? అంత అవసరమా? అసలు నువ్వు ఎందుకు 453 కోట్ల రూపాయలతోటి నీ సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టావు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఋషికొండలో పర్యావరణానికి జరిగిన నష్టం, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బుల్ని దుర్వినియోగం చేసి సొంత అవసరాల కోసం వాడుకున్నారో ప్రజలకి జవాబు చెప్పాలి. ఇటువంటి దుష్ప్రచారాలు, కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పగొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది. తన హత్యకు ప్లాన్ చేసే వీడియో చూసి షాకు గురయ్యాను అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. హతమారిస్తే ఆ డబ్బు ఎవరిస్తారు అనేదే పోలీసులు తేల్చాలని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఉన్న తాను ఈ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన తెలిపారు. రాజకీయ ప్రత్యర్థుల బడా బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల సంభాషణ వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి అనేక హెచ్చరికలు చూశానన్నారు. 25 ఏళ్ల పాటు రాజ్యాధికారం తనదేనంటూ విర్రవీగిన జగన్ను అధికారాన్ని వదులుకొని 16 నెలలు ముందుగానే వైసీపీ నుంచి బయటకు వచ్చాను అని గుర్తు చేశారు. రౌడీ షీటర్ల సంభాషణ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను అన్నారు. అయితే ఇది గిరిధర్ రెడ్డి కుట్రంటూ వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి సంస్కృతి తమ ఇంట వంట లేదన్నారు. కుటుంబ సభ్యులను చంపుకోవాల్సిన కర్మ తనకు పట్టలేదని, అది వైసీపీ నాయకులకే అలవాటని, ఇలాంటి ఆలోచనలు వైసీపీ డిఎన్ఏలోనే ఉన్నాయని దుయ్యబట్టారు. ఒక వీడియో పంపారు. ఆ మిత్రులు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి. ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు
నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాం. నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. మన ధర్మం ఇంకా ఉందంటే అందుకు సంచార జాతుల వారే ప్రధాన వారధులని, వీరంతా సంస్కృతికి వారసులు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఏపీ అధ్యక్షులు మాధవ్ తెలిపారు. కులాల వారీగా చేపట్టే గణాంకాల్లో ఈసారి సంచార జాతుల వారు వివరాలు ఉంటాయన్నారు. సంచార మరియు అర్ధ సంచార వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. 26 జిల్లాల నుంచి 34 సంచార జాతులు తెగలు హాజరయ్యారు. స్ఫూర్తి పేరుతో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ కళలను ప్రదర్శించడంతో ఒక సమ్మేళనంలాగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ సంచార జాతులను గత పాలకులు ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. వారి నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని పాలకులు ఎదిగారని, వారి వృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. బీసీ వర్గాల్లో పుట్టిన మోడీ సంచార జాతుల వారి కోసం ఆలోచన చేశారన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములే కాదు, అన్ని వర్గాలకు మోడీ బాధ్యత వహించారన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని మోడీ నిర్ణయించారు. సంచార జాతుల వారి త్యాగాలను గుర్తించి ప్రోత్సహించాలని మోడీ పిలుపునిచ్చిన అంశాన్ని వారు ప్రస్తావించారు. సంచార జాతుల యొక్క ఏదైతే వాళ్ళ కృషి, తపస్సు, బలిదానాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఉంది అనుకోవచ్చు. పెద్ద వచ్చిన వాళ్ళు ఈ యొక్క సంస్కృతి రక్షణ కోసం, లేకపోతే ఋషులు, మునులు, ప్రవర్చకులు అనేక రకాల విషయాలు చెప్పడం కారణంగా మన ధర్మం ఉంది అంటే ఈ దేశంలో ఏదైతే హైందవ ధర్మం ఉందో, భారతదేశానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు ఉందో ఆ అంశాలన్నిటికీ కూడా మీరందరూ వారధులు, సాంస్కృతిక వారసులు. ఆ విధంగా మీ అందరికీ కూడా మేము పాదాభివందనం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా పాదాభివందనం. మీరు మీ యొక్క సంస్కృతిని ఇప్పటికీ విడనాడకుండా దాన్నే ఆసరాగా చేసుకుంటూ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తూలనాడిన, వివక్షత గురి చేసిన ఇప్పటికీ కూడా ఆ విధంగా కొనసాగుతున్న జంగాలు కానీ, దాసర్లు కానీ, దొమ్మర్లు కానీ, బాలసంతు కానీ, జోగి కానీ, కాటిపాకలు కానీ, మేదర్లు కానీ, మొండివారు కానీ, వంశరాజులు కానీ, పిచ్చగుండ్ల వారు కానీ, పాములు వారు కానీ, పార్థులు కానీ, పంబాలు కానీ, పెద్దమ్మ వాండ్లు కానీ, అలాగే ఫకీర్లు కానీ, అలాగే బేడ బుడగజంగాలు కానీ, ఇలా అందరూ ఎవరైతే ఇక్కడ కొలువై ఉండి మీ యొక్క ప్రదర్శనల ద్వారా ప్రజల్ని ఏ విధంగా రంజింపజేస్తున్నారో ప్రజలందరికీ తెలియాలి. ఈ దేశం అంతా కూడా తెలుసుకోవాలి. వీళ్ళ కారణంగానే మన ఉనికి ఉంది, వాళ్ళు లేకపోతే మనం లేవు అనే అభిప్రాయం మనందరికీ కలగాలి. వీళ్ళందరి యొక్క సాంప్రదాయాలు,
వీళ్ళందరి యొక్క కట్టుబాట్లు మనకి ఎంత ఆదర్శవంతం అంటే మనం కూడా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. మనం మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాల్ని దూరం చేసి నాగరికత అనే ఒక ప్రపంచంలో బ్రతుకుతూ మన భాషకి, మన వేషానికి, మన పండగలకి, మన సాంప్రదాయాలకి దూరంగా బ్రతుకుతూ మనం ఏదో గొప్పగా అభిప్రాయం మనకు కలుగుతుంది. కాదు, వీళ్ళ కారణంగానే మనమందరం బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ మీ అందరి యొక్క కష్టాలు, మీ యొక్క కడగండ్లు, మీకుండే అన్నిటినీ మేము మార్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మీ కష్టాలు తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మిమ్మల్ని జనజీవన స్రవంతిలో ఒక గౌరవంగా బ్రతికే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తాం. ఆ విధంగా చెయ్యాలి అని తాపత్రయపడుతూ ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయిన మరో క్షణం నుంచి ప్రారంభించిన మన ప్రియతమ ప్రధాని మనందరికీ అద్భుతమైన స్ఫూర్తి, ప్రేరణ కలిగించే దేశాధినేతే కాదు ప్రపంచాధినేతగా ఎదిగిన మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరికీ తప్పనిసరిగా ఏ విముక్తి రావాలో ఆ విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు కారణంగా కొన్ని అసోసియేషన్లు క్రీడాకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, గుర్తింపు లేని అసోసియేషన్ల వలన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారనే అంశంపైన విచారణ జరుగుతుందని, విచారణలో తేలితే దానిలో ఉన్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ఉన్న క్రీడా పాలసీ ప్రకారం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తుంది. రానున్న రోజుల్లో అసలు ఎలాంటి క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారో మనతో మాట్లాడటానికి శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు, ఏంటి? ప్రోత్సాహకాలు అని ఆల్రెడీ పాలసీలో పెట్టాం, స్పష్టంగా పెట్టాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన బకాయిలు కూడా మనం ఇచ్చాం. నిన్న ఉదయం కూడా ఏదైతే ఉందో నిన్న లోకేష్ గారి చేతుల మీద 7 కోట్ల ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చాం. ఈ ఒక సంవత్సరంలో 16 కోట్ల పైన ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు అబ్నార్మల్గా ఇన్సెంటివ్స్ పెంచాం, అవి కనిపిస్తాం. దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఏదైతే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. మళ్ళీ ఎవరైతే మన రాష్ట్రం వెళ్ళిపోయిన క్రీడాకారులందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చే కార్యక్రమం తీసుకొని వస్తున్నాం. నేను చూసే ఉంటారు, ఎప్పుడు ఇలాంటి సభ చూడలేదు. గోపీచంద్ గారు మళ్ళీ వచ్చారు, హంపి గారు వచ్చారు, ఎర్రా జ్యోతి వచ్చారు, జ్యోతి సురేఖ వచ్చారు, మైనేని సాకేత్ వచ్చారు, ఎంఎస్కే ప్రసాద్ గారు వచ్చారు, జఫ్రీనా గారు వచ్చారు, ఇంకా చెస్ ప్లేయర్స్ అంతా వచ్చారు. 2000 మంది అథ్లెటిక్స్ని ఒకే వేదిక మీద మీరు చూశారు. ఈ స్థాయి ప్రోగ్రాం ఎప్పుడైనా జరిగిందా? వచ్చారా? కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ ఒక సంవత్సరంలోనే మేము అన్నీ సాధించామని చెప్పలేం, కానీ వాస్తవానికి -100లో ఉన్నదాన్ని 0కి తీసుకొని వచ్చామో లేదా 10% తీసుకొని వచ్చామో దీన్ని ఇంకా చేస్తాం. సార్, గత ప్రభుత్వంలో ఏదైతే క్రీడాకారులు మెడల్స్ విన్ అయ్యారో వాళ్ళకి మన ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతుంది? అంటే గతంలో జ్యోతి సురేఖకి అన్యాయం జరిగింది, కానీ ఈ టైంలో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి క్రీడాకారులు ఎంతోమంది గత 5 years కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతున్నారు సార్? మీరు జ్యోతి సురేఖకి పోస్ట్ ఇచ్చిన పాటు దాంతోపాటు ఆమెకి ఎక్కడ ఏదైతే ప్రోటోకాల్ డ్యూటీ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. మైనేని సాకేత్ గారిని అంతకుముందు 2 క్యాబినెట్లో పక్కన పెట్టి ఎలా ఇబ్బంది పెట్టారో చూశారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ మామ గారిది అమరావతి మీద కేసు కానీ పెట్టకపోతే నీకు ఉద్యోగం, మీ అల్లుడికి ఉద్యోగం పీకేస్తాము, రానికుండా చేస్తాం, ఏవి రూపాయి కూడా లబ్ధి చేకూర్చేలాగా చూడడం అవసరం, మిమ్మల్ని ఆడియమని బెదిరించిన పరిస్థితి ఉంది. వాటిని ఈరోజు మనం అతనికి గ్రూప్ 1 పోస్ట్ కూడా ప్రకటించింది. ఇంకా చాలామంది అడిగారు, వాటన్నిటి మీద పరిశీలనలో ఉన్నాయి. ఎవరైతే మెడలిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన రాష్ట్ర క్రీడాకారులు అయితే చాలు, రాష్ట్రం గౌరవం తీసుకొని వస్తే చాలు. మా గౌరవం అవసరం లేదు. మాకేమి ఈ మా తెలుగుదేశం జెండా పట్టాల్సిన, జనసేన బీజేపీ జెండా అవసరం లేదు. కానీ నీ జాతీయ జెండా
గౌరవం తీసుకొని వస్తే చాలు వాళ్ళకి సహకరిస్తాం, ప్రోత్సహిస్తాం. సార్ అదేవిధంగా అసోసియేషన్ మాటకు వస్తే ప్రతి దాంట్లో రెండు అసోసియేషన్లు ఉన్నాయి, మీరు ఏకతాటి మీదకి తీసుకొస్తారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి, అదేమైనా సాధ్యం అవుతుంది? అంటే ఒకే అసోసియేషన్ ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జీవో వచ్చింది, కానీ కొంతమంది ఇప్పుడు రాజకీయంగా కొంతమంది లాస్ట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నారని చెప్పి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి, దాన్ని ఎలా తిప్పకొట్టబోతున్నారు సార్? మీరు చూసే ఉంటారు, చాలా వరకు సెట్ చేసాం, తగ్గింది. 1-2 చోట్ల ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేస్తాం. క్రీడాకారులకు న్యాయం జరగాల్సిన విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా చాలా కఠినంగానే వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అయితే వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం? క్రీడాకారులకు ఉపయోగపడకుండా మీరు ఏ సంఘం పెట్టుకున్నా దేనికి, ఎవరి కోసం, దేనికోసం మీరు కలవకుండా మీరు ఒకటి కాకుండా ఎవరిని ఉద్ధరిద్దామని సంఘాలు ఇన్ని పుట్టిస్తున్నారని అడుగుతున్నాం. తప్పులుంటే కూర్చొని మాట్లాడుకోండి, లేదా మా దగ్గర రాని మేము పరిష్కరిస్తాం, పెద్దన్న పాత్ర పోషిస్తాం. శాప్గా ఈ ప్రక్రియలోకి వెళ్తున్నాం, అన్నీ సెటిల్ చేస్తాం. అదేవిధంగా క్రీడాకారులకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మొన్న ఏదైతే రాష్ట్ర ఒలింపిక్ మాజీ అధ్యక్షులు కేపీ రావు కూడా ఇటు అందరికీ కూడా లెటర్ రాశారు. యలమంచిలి శ్రీకాంతే ఇటు డ్రగ్స్ ఇస్తున్నారు, స్టేడియంలో మొత్తం కబడ్డీ క్రీడాకారులే డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఫ్యూచర్లో ఫర్దర్ యాక్షన్ ఏమన్నా ఉండబోతుందా? మేము ఆల్రెడీ ఏసీపీ గారితో మాట్లాడాం, చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకునేదానికి ఆదేశాలు జారీ చేశాం. అక్కడ నిజంగా ఆల్రెడీ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు, అది నిజంగా ఉందని మటుకు తేలితే మటుకు ఎవరిని ఎంత దూరమైనా వెళ్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎవరైనా కూడా. కానీ తప్పుడు కథనాలు ఉంటే మటుకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది 2 పక్కల చూడాల్సిన కోణంలో చూస్తాం. నిజంగా తప్పు జరిగితే మటుకు ఉపేక్షించాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు క్రీడాకారులకు డ్రగ్స్ ఇస్తున్నారనే అంశంపై ఇప్పటికే తన దృష్టికి వచ్చిందని చెప్పి, అదేవిధంగా ఎవరైతే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కూడా రవినాయుడు చెప్తున్నారు. అసోసియేషన్ అన్నింటినీ ఏకతాటికి తీసుకొచ్చి క్రీడలకు పెద్ద పీట వేసేందుకు తమంతా కృషి చేస్తున్నాం అని కూడా ఇటు చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, మరింత మెరుగుపరిచేందుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, శాప్ కార్యాలయం నుంచి. మేజర్ అవుట్ఫాల్ రైళ్లలో డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా 1 టౌన్, నైజాం గేట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, కబేలా, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి మేజర్ అవుట్ఫాల్ రైళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ రైళ్లలో ఎటువంటి వ్యర్థాలు ఉన్నా వెంటనే తీసివేయాలని, కృష్ణవేణి మార్కెట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ రైళ్లలో వెంటనే ఎస్కలేటర్ను అమర్చి అక్కడున్న వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి అవుట్ఫాల్ రైళ్ల వద్ద ఫేసింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేటును ఏర్పాటు చేసి నాలామాన్తో ఎప్పటికప్పుడు పూడికలు తీసేటప్పుడు గేట్ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పానికి 2 ఏళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతి చెరువుకి నీళ్ళిచ్చే బాధ్యత తనదని వెల్లడి. విశాఖలో సేనాతో సేనాని సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం, సామాన్యుడి కోపం నుంచే జనసేన పార్టీ ఆవిర్భవించిందని వెల్లడి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన బార్ విధానం, లాటరీ ద్వారా బార్లను పారదర్శకంగా కేటాయించామన్న కలెక్టర్ లక్ష్మీషా, 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.